హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సందే సమయం. ఈ వీడియోలో నేను మీకు నా నో మేకప్ లుక్ చూపిస్తాను. సో ఫస్ట్ మనము స్టార్ట్ చేసేద్దాము. నేను స్టార్ట్ చేసే ముందు ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. నేను ఇది ఓలే మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడుతున్నాను. దీని తర్వాత నేను ప్రైమర్ యూస్ చేస్తున్నాను. ఇది మ్యాటే ప్రైమర్ రిమెల్ లండన్ నుంచి. ఈ ప్రైమర్ కూడా మనము ఎలా అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసామో అలా రాసుకుంటే సరిపోతుంది. ఈ ప్రైమర్ వల్ల మీకు ఎక్కువ ఫేస్కి ఆయిల్ రాకుండా, అలాగే మనం అప్లై చేసిన క్రీమ్స్ ఉంటాయో అవన్నీ ఎక్కువసేపు ఉంటాయి. అండ్ మన ఫేస్ మీద పోర్స్ ఉంటాయి కదా, ఆ పోర్స్ కూడా ఎక్కువ కనిపించకుండా హెల్ప్ చేస్తుంది ప్రైమర్ తర్వాత నేను నెక్స్ట్ కన్సీలర్ తీసుకుంటున్నాను. మనకి ఎక్కడైతే మార్క్స్ ఉంటాయో అక్కడ అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను డార్క్ సర్కిల్స్ ఈ ఏరియా దగ్గర అప్లై చేస్తున్నాను. అండ్ అలాగే ఎక్కడైతే నాకు మార్క్స్ ఎక్కువగా ఉందో ఆ ఏరియాలో నేను అప్లై చేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత నేను ఇట్లాంటి బ్లెండింగ్ స్పాంజ్ తీసుకున్నాను. దీన్ని మీరు కొంచెం వాటర్లో వేసి, మీరు మేకప్ చేసుకునే ముందు వాటర్లో వేసిన తర్వాత ఒక పేపర్ టవల్ అలా తీసుకొని దీన్ని మొత్తం వాటర్ పోయేలాగా ఇలా తుడుచుకోవాలి. అప్పుడు మనకి బ్లెండింగ్కి ఈజీగా ఉంటుంది. బ్లెండ్ చేసుకోవాలి. కాబట్టి నేను హెవీ ఫౌండేషన్స్ ఏవి యూజ్ చేయకుండా ఇది లోరియల్ నుంచి మ్యాజిక్ న్యూడ్ లిక్విడ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది కొంచెం మనకి పౌడరీ లుక్ ఇస్తుంది. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దీనికి మనం హ్యాండ్లో ఇట్లా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఫేస్కి అప్లై చేస్తాను. మేకప్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనము నెక్కి అండ్ ఈ ఇయర్స్ దగ్గర అప్లై చేసుకోవాలి, లేకపోతే ఫేస్ అంతా ఒకలాగా అయిపోతుంది. మన నెక్కి సపరేషన్ అనేది తెలిసిపోతుంది. సో అక్కడ కూడా అప్లై చేసుకోవాలి మనం క్రీమ్స్ ఏదైనా. నెక్స్ట్ నేను ఇది ఐబ్రో పెన్సిల్ వేస్తున్నాను. ఐబ్రో పెన్సిల్ వేసేటప్పుడు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన హెయిర్ ఇది ఇట్లా గ్రోత్ ఉంటుంది కదా, ఆ దాంట్లో స్ట్రైక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. పెన్సిల్ని మనము మామూలుగా పెన్సిల్తో ఇలా రాస్తాము, అలా రాయకూడదు. ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ హెయిర్ ఈ డైరెక్షన్లో మనం జస్ట్ ఇట్లా పైకి అనుకుంటూ వెళ్ళిపోవాలి. అలా ఇది మనం ఈ గ్యాప్స్ అన్నీ ఫిల్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా ఇది ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఈ ఏరియాస్ అన్నీ మనం ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవుట్లైన్ ఒకసారి మనం ఇట్లా షేప్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇది చాలా లైట్ హ్యాండ్తో చేయాలి. మీరు ప్రెషర్ పెట్టి రాస్తే డార్క్ లైన్స్ పడతాయి. నో మేకప్ లుక్ కాబట్టి నేను ఐ షాడోస్, మస్కారా ఇవేమీ వేయట్లేదు. కాకపోతే నేను ఐలైనర్ మాత్రం యూజ్ చేస్తున్నాను. ఈ ఐలైనర్ వేసుకునేటప్పుడు ఇక్కడ మనం కిందన అప్లై చేసుకోవాలి. అప్పుడు ఐస్ కొంచెం మనకి బిగ్గా కనిపిస్తాయి. అలాగే దీని లోపల మీరు కన్సీలర్ అలా తీసుకొని లోపల అప్లై చేసుకున్న మీకు ఐస్ బిగ్ అవ్వడానికి
హెల్ప్ చేస్తుంది బిగ్గా కనిపించడానికి. సో ఇది అప్పర్ ఐలిడ్కి కూడా ఇలా లైట్గా అప్లై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ లిప్స్. ఈ లిప్స్కి నేను లైనర్ ఒకటి యూజ్ చేస్తాను. సో చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అవ్వచ్చో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.